యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బాగా చూసుకుంటున్నారు సార్. వంట చేయడం తప్ప నాకు వేరే ఏ పని చెప్పరు. నాకు వీలైనంత వరకు చేస్తాను సార్. ఇబ్బందిగా అనిపిస్తే మానేస్తాను సార్. జాగ్రత్త. అలాగే సార్. స్నేహ సంభాషణ భూషణ వేద వేదాంగ శాస్త్రార్థ విద్యాధన ఆది కావ్యామృతానంద సంవర్ధన రామ సీతా సతీ ప్రాణనాథ సదా జానకి ప్రేమ గాథ మహారాజ్ఞి వైదేహి వీణా వినోద నమస్తే. నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు. ఏదో నీకోసం వచ్చాను అంతే. థ్యాంక్సే బాబు. గుడి అనగానే పారిపోతావనుకున్నానే బాబు. అయినా మనకి కావాల్సింది మనమే సాధించుకోవాలి. దేవుడికి మొక్కితే ఏమిస్తాడు చెప్పు? మై గాడ్, మీ దేవుడు నేను అడగకుండానే ఒక వరం ఇచ్చాడే. ఏం వరమే? నువ్వే చదువు గాని పద. హలో అను. కాదు కాదు కాదు, సారీ, అప్పు. ఎంతేనా? ఇంకేమైనా పేర్లున్నాయా? అవును, ఏంటి నువ్వు ఇక్కడ ఒకదానే కూర్చున్నావు? ఓ, గుడిలో ప్రసాదం తిని కడుపు నింపుకుందామనా? గుడిలో కూడా స్టేటస్ ని బట్టి ఎంట్రీ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. లేదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇలానే తిష్ట వేస్తారు. నిజమే. ఆ సంగతి దేవుడికి తెలియదు కదా పాపం. అందర్నీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఎలాంటి భేదాభావం లేకుండా కరుణిస్తూ ఉంటాడు. ఏంటి సెట్టార్ వేస్తున్నావా? లేదు, సత్యం మాట్లాడుతున్నాను. మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్ళకి
గుడిలో కూడా ప్రశాంతత దొరకదు. అందరి మంచి కోరుకునే వాళ్ళు చెట్టు కింద ఉన్నా కూడా సంతోషంగానే ఉంటారు. అబ్బబ్బబ్బా, చాలమ్మా చాలు, ఆపు నీ ప్రవచనాలు. చెప్పే ఆసక్తి నీకున్నా వినే ఓపిక నాకు లేదు. ఆయన చేత కానప్పుడు ఇలాంటి సూక్తులే మాట్లాడుతూ ఉంటారు. మొక్కుకో అప్పు, దేవుణ్ణి నువ్వు బాగా మొక్కుకో. అసలే ఈ మధ్య నేను ఏమనుకున్నా జరిగిపోతూ ఉంది. ఆ మాట నిజమయ్యి మీ బ్రతుకులు ఫుట్ పాత్ మీదికి రాకూడదని కోరుకో. విష్ యూ వెరీ వెరీ బ్యాడ్ లక్ అను. అమ్మి, ఈ మహాతల్లి ఈడకొచ్చుండదేంది? అయినా నిన్నేదో అంటా ఉండదేంది? ఆవిడ గురించి తెలిసిందే కదమ్మా, వదిలేసేయ్. సర్లే, బొట్టు పెట్టుకో. భక్తులకు విజ్ఞప్తి, ఈ చీరని మహాపౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అలంకరించడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో సమానమైన ఈ చీరని భక్తులకు అందించాలన్న ఉద్దేశ్యంతో దీనిని వేలంలో ఉంచడం జరిగింది. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. దేవాలయం వారి పాట 1000 రూపాయలు. అమ్మి రా. ఎందుకమ్మా? నువ్వు రా, చెప్తాను రా. 1200, 1200 ఒకటోసారి, 1200 రెండోసారి, 1250, 1250 ఒకటోసారి. పడేద్దాం. 1500, 1500 ఒకటోసారి, 1500 రెండోసారి, 2000, 2200. అమ్మా ఎందుకు? నువ్వుండమ్మి, అది అమ్మ ఆశీర్వాదం, నీకే దక్కాల. నువ్వుండు. 2200 ఒకటోసారి, 2500, 2500 ఒకటోసారి, 3000 చెప్పేద్దామా? 2500 రెండోసారి, 10,000. 10,000 ఒకటోసారి, 15,000, అపర్ణ పాట 15,000. 15,000 ఒకటోసారి. అంజలి, హాయ్ మాన్సీ, ఏంటి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నీ కాంపిటీషన్ వస్తున్నాను అనుకుంటున్నావా? నథింగ్ లైక్ దాట్. పర్సనల్ కేర్, అప్పు కోసం అంతే. వాళ్ళ మదర్ తనకివ్వాలనుకుంది కదా, కుదరలేదు. అందుకే ఒక సిస్టర్ లాగా నేనివ్వాలనుకుంటున్నాను. 15,000 రెండోసారి, 20,000. 20,000 ఒకటోసారి, 25,000. 25,000 ఒకటోసారి, 30,000. 30,000 ఒకటోసారి, 40,000. 45,000. 45,000 ఒకటోసారి, 50,000. 50,000 ఒకటోసారి. మ్యామ్ వద్దు మ్యామ్, ప్లీజ్. అప్పు డబ్బు కంటే అమ్మ సెంటిమెంట్ ముఖ్యం. దానికి ఎవ్వరూ రేట్ కట్టలేరు. 65,000. 80,000. 1,00,000 రూపాయలు. 1,00,000 ఒకటోసారి, 1,25,000. మ్యామ్ 1,25,000 ఒకటోసారి, 1,25,000 రెండోసారి. 1,00,000. నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు మాంచి. అందుకే నీకు ఈ రోజు నుంచి నీ ట్రాన్సాక్షన్ లిమిట్ 1 lakh మాత్రమే.
అది దాటి ₹1 ఖర్చు చేసినా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. 1,25,000 మూడోసారి. అమ్మా అపర్ణ, వచ్చి చీర పట్టుకెళ్ళండమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. మాన్సీ, టేక్ ఇట్ ఈజీ. అప్పు కడుపుతో ఉంది కదా, తనకు ఆ చీర కడితే అమ్మవారి ఆశీర్వాదంగా ఫీల్ అవుతుంది కదా. క్యాచ్ యు లేటర్. బాయ్. అంజలి అమ్మా, మా అమ్మే చెప్పినట్టు మీది నిజంగానే చాలా మంచి మనసమ్మా. మీరు సంతోషంగా ఉండాలి. కమాన్ ఆంటీ, మీరు నాకంటే పెద్దవారు, దండం పెట్టకూడదు. అప్పు నన్ను చాలా బాగా చూసుకుంటుంది. తన కోసం ఈ మాత్రం చేయలేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ మంచి మనసుకి అంత మంచి జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ. అమ్మా, అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, వెళ్ళి స్వీకరించండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఏంటి 2 lakhs? 2 lakhs ఇస్తున్నాను పంతులు గారు, దీన్ని అన్నదానానికి ఉపయోగించండి. సంతోషం అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఉంటాను పంతులు గారు. మంచిదమ్మా. అప్పు కమ్, వెళ్దామా? హలో ప్రీతి, యాదగిరితో మాట్లాడావా? లైన్లోకి తీసుకుంటాను మ్యామ్, మీరే మాట్లాడండి. ఒక్క బొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయనేలా. హలో మాన్సీ మ్యామ్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు, మాట్లాడండి యాదగిరి గారు. హలో యాదగిరి. నమస్తే మేడం. ఏంది మేడం, ఈ యాదగిరిని ఇయ్యాలప్పుడే యాద్ చేసుకుండ్రు? ఎస్, నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. గట్లనా? చెప్పండి మేడం. ఈ ట్విన్ సిటీస్ లా మనం చెయ్యలేని పనే లేదు, ఒక్క మర్డర్ తప్ప. నువ్వు మర్డర్ ఏం చేయనక్కర్లేదు, జస్ట్ చిన్న మోసం చేస్తే చాలు. మోసమా? ఎవరిని మేడం? మీ అంజలి మేడంనే. ఎందుకు మేడం? ఎందుకు అంటావా? నీ టాలెంట్ కి తగిన జీతం, గుర్తింపు రెండు ఇవ్వడం లేదు కాబట్టి యాదగిరి. గదైతే నిజమే గాని మీరు మా మేడంని ఎందుకు? నువ్వు ఇంకొక ప్రశ్న అడిగేలోపే నేను నీకొకటి చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే పని ఎందుకు ఏంటి అని అడగకుండా నువ్వు పూర్తి చేస్తే నీ అకౌంట్లో 50 లక్షలుంటుంది. 50 లక్షలా? ఏమంటున్నారు మేడం? నిజంగానే 50 లక్షలు నాకేనా? ప్రీతి, 1 minute మ్యామ్. నీ అకౌంట్కి 10 లక్షలు క్రెడిట్ అయ్యాయి, చూసుకోండి. నిజమే మేడం, నిజమే మేడం. అది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే యాదగిరి. ఇప్పుడు చెప్పు, చెప్పింది చేస్తావా? అరే మీరు లక్షలతో కొట్టినాక ఎందుకు చేయకుండా ఉంటాం మేడం? చేస్తాం. ఇగో మీరు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తా. అసలు ఏం చేయాలో చెప్పుండ్రి. మీ మేడం కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్
గవర్నమెంట్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉన్నట్లు గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ని ఆక్రమించి కట్టినట్లుగా బ్లూ ప్రింట్ ని మార్చాలి. అంతేకాదు కన్స్ట్రక్షన్ సైట్ లో సిమెంట్ కల్తీ జరుగుతున్నట్లు క్రియేట్ చేయాలి. దాన్ని అక్కడున్న అందరూ నమ్మేలాగా ఒక యాక్సిడెంట్ ని నువ్వే ప్లాన్ చేయాలి. మీరు చాలా ఈజీగా చెప్తారు మేడం, కానీ ఆ ఆనంద్ గారిని తలుచుకుంటేనే నాకు జరంతా తడిచిపోతుంది మేడం. ఏమాత్రంగా ఆనంద్ గారు పసిగట్టినా నా కేల్కతం దుకాన్ బంద్. డోంట్ వరీ, నువ్వు చేసే ఫ్రాడ్ అతని మెడకి చుట్టుకునేలాగా నువ్వే చెయ్యి. సింపుల్. అప్పుడు జై కొట్టిన వర్కర్సే అతని చీక్ కొట్టి పంపిస్తారు. అట్లా అన్నారు, మంచిగుంది. ఇక నేను చూసుకుంటా, మీరు అడిగినవన్నీ పంపిస్తా. ఉంటా మేడం, నమస్తే. బాయ్ మ్యామ్. బాయ్. ఇలాంటి కన్నింగ్ ఫెలోస్ ఉండే కొద్దీ నాలాంటి వాళ్ళకి రివెంజ్ చాలా ఈజీ అవుతుంది. అరే ఆనంద్, ఇప్పుడు చూపిస్తారా ఈ యాదగిరి దిమాకేందో. ఆనంద్ ప్యాకప్. బ్లాస్టింగ్ కి ఈ మాత్రం స్పేషియస్ లొకేషన్ ఉండాల్సిందే. ఎవరు నువ్వు? జలంధర్ జైలు మెట్ని మేడం. బాంబ్ బ్లాస్టింగ్స్ లో నెంబర్ 1 నేనే. నా పేరే బాంబుల బాబ్జీ. నిన్ను చూస్తేనే డేంజరస్ గడివని అర్థమవుతుంది. జలంధర్ అంతా చెప్పాడా? టార్గెట్ తెలుసు కదా? తెలుసు మేడం. వాళ్ళు బండలు పేల్చడానికి డైనమైట్స్ ఫిక్స్ చేస్తే వాళ్ళు ఫిక్స్ చేసిన ప్లేస్లో కాకుండా కూలీలు ప్రమాదంలో పడేలా నేను బాంబులు ఫిక్స్ చేయాలి. అంతే కదా? అంతే కదా అన్నంత సింపుల్ కాదు. అక్కడ బాంబుల మూత కంటే చావు కేకల మూతలే ఎక్కువగా వినపడాలి. అర్థమైందా? మీరు అలా చూస్తూ ఉండండి. బ్లాస్ట్ అయిపోయాక శవాలు ఎన్నున్నాయో లెక్క పెట్టుకోండి. అంజలి, మా బ్రో ఇలా హెల్ప్ తో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసావు. బట్ ఫస్ట్ డే వర్కే లాస్ట్ డే అవుతుంది. ఈ ఫార్మాలిటీస్ ఏంటను? ఏదైనా పని శుభంగా స్టార్ట్ చేసే ముందు అన్నీ సవ్యంగా జరగాలని ఈ ఫార్మాలిటీస్ తప్పవు సార్. గుడ్ మార్నింగ్. మేమందరం రెడీగా ఉన్నాం. పదండి. అలాగే సార్. అలాగే మేడం. సార్, అంజలి మేడం లైన్లో ఉన్నారు. హలో. హలో ఆనంద్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మీరంతా క్వారీకి స్టార్ట్ అయ్యారా? ఎస్ మ్యామ్. ఓకే, మీరంతా వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, చూసుకుని వస్తాను. ఓకే మ్యామ్, యూ క్యారీ ఆన్. ఇక్కడ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఆనంద్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.
బయలుదేరుతామా? అలాగే సార్. అయ్యా ఒక్క నిమిషం, మేము హారతిస్తాం. బయలుదేరదామా? సార్, వర్క్ రేపటి నుంచి మొదలు పెట్టచ్చు కదా, ఇవాళే చేయాలా సార్? ఏంటనో సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నావా? క్వారీ దగ్గర పూజ నిన్ననే స్టార్ట్ అయింది అంటే వర్క్ నిన్నే స్టార్ట్ అయినట్టు. అయినా ఎప్పటి వర్క్ అప్పుడే పూర్తి చేయాలి, పోస్ట్పోన్ చేయకూడదు. యూ డోంట్ వరీ.